ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రూపీ కార్డు గాని మీ సెల్ ఫోన్ గాని మామూలుగా స్మార్ట్ ఫోనే కాదు మామూలు ఫోన్ నుంచి కూడా మీరు డబ్బులు వాడుకునే అవకాశం వస్తుంది. సెక్యూరిటీ కూడా మీరు భయపడక్కర్లేదు. మీరు వేలిముద్ర పెడతారు. మీ వేలిముద్ర పెడితే ఆ వేలిముద్ర పైనే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీకు ఆ బాధ కూడా లేదు. ఇప్పుడు మీరు లాకర్ తీసుకుంటారు బ్యాంకులో, లేకుంటే కార్డు పెట్టుకుంటారు. వేరే వాళ్ళు ఆ కార్డు వాడుకుంటే వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు. మీ లాకర్ తాళం వేరే వాళ్ళు తీసుకపోతే వాళ్ళు కూడా దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఆధార్ బేస్డ్ ఎనేబులింగ్ పేమెంట్స్ వచ్చాయి. అంటే మీ వేలి ముద్ర వేస్తే అప్పుడు మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీరు ఎంత డబ్బులు పే చేయమంటే అంత డబ్బులు మీ అకౌంట్ నుంచి పే చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల సెక్యూరిటీ ప్రాబ్లం లేదు. రెండోది కూడా మీరు చూస్తే ఇంకా సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయంటే నేను మొత్తం ప్రపంచం మొత్తం మంచి దేశాలతో మాట్లాడి అవి కూడా రీసెర్చ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా సైబర్ సెక్యూరిటీ సమస్యలు లేకుండా చేస్తున్నాం. కాబట్టి ఈ 28 రోజులు అందరినీ కోరుతున్నా, మీరు కూడా తమ్ముళ్ళు తెలివైన వాళ్ళు ఉంటే నెలకు 5,000 రూపాయలు సంపాదించవచ్చు. అంతేకాదు నిరుద్యోగులకు ఇంకొక మాట కూడా చెప్పాను, సర్టిఫికేట్ కూడా ఇస్తాం. సర్టిఫికేట్ ఇచ్చి రేపు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కూడా ఇస్తాను. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు సమాజానికి ఎవరైతే పనిచేస్తారో వాళ్లే విజ్ఞానానికి అందే మిన్నమైన వ్యక్తులుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఉపయోగపడిన తెలివి అది తెలివే కాదు, అది స్వార్థం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పటి నుంచి ఒక చర్చనీయాంశం కావాలి. నోట్లు లేవని బాధపడడం కాదు. పేపర్ వాళ్ళకు కూడా చెప్తున్నా, టీవీలకు చెప్తున్నా, ఎవ్రీడే నెగటివ్ ఆర్టికల్స్ రాయడం కాదు. చేతనైతే ఒక 5 మందికి సహాయం చేయండి, వాళ్ళకు కూడా నేర్పించండి, పుణ్యం కట్టుకోండి. అంతేగాని రెచ్చగొట్టి అనవసరంగా వాళ్ళ కష్టాలు పెంచొద్దని మా మీడియా కూడా చెప్తూ ఇవన్నీ చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ, ఎమ్మెల్యే గారు కొన్ని ఈ నియోజకవర్గం గురించి కొన్ని చెప్పాడు. నేను ముందే అది నాకుండే తెలివి, ఇక్కడ మాట్లాడే నాయకులకుండే ఆలోచన అది ఎక్కడుంది. రాజకీయాల కోసం రాజకీయం చేయొచ్చు, ప్రజాహితం కోసం రాజకీయం చేయాలంటే ఇప్పుడే ఆయన చెప్పిన దాని ప్రకారం న్యూ రిజర్వాయర్ చెప్పాడు. నేను ఫీజిబిలిటీ రిపోర్టు తయారు చేయమని ఇప్పుడే చెప్పాను. ఇక్కడనే బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్ కట్టి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా 3D అన్నీ పెట్టి ఇక్కడే పడవలు కూడా కొనిపెట్టి నీళ్లన్నీ వస్తే ఎప్పుడు కూడా 1/2 TMC ఎప్పుడు ఉంటాయి. గెస్ట్ హౌస్ కూడా కట్టి మీరు ఊర్లో వాళ్ళందరూ కానీ ఒప్పుకుంటే నేరుగా రోడ్డు వేద్దాం. ఈ రోడ్డు వేస్తే మీ భూములకు కూడా విలువ పెరుగుతుంది, మీరు కూడా బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు. కానీ భూమి మాత్రం నాకు ల్యాండ్ పూలింగ్ లో ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా డబ్బులు అడిగితే రోడ్డు వేయాలంటే కూడా ప్రాబ్లం వస్తుంది. మీరు సహకరించండి, ఏ విధంగా చేయాలో మీరు నిర్ణయించండి. అదే మరిగా రొద్దంలో ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నారు, తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇంకో పెద్ద నోట్ల